ఈ బండి పోయింది ముందల. ఆయనకు తెలుసు అన్నట్టు ఆయన పోయిండు. ఆయన వెనకాల గొర్రె పోయి చెరలో పడితే అన్ని గుబి 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 దొరికింది. ఇట పట్టుకొని ఆయన అది చూడు కొండ ఎక్కినట్టు ఎక్కుతుంది. అది మట్టి రోడ్ లాగా. టనల్ కింద మొత్తం రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి ఉంది. అమ్మ ఎంత డౌన్ ఉంది, ఫుల్ డౌన్ ఉంది. మళ్ళీ ఎక్కుడు అమ్మ ఇది స్పెషలైజరే పెట్టాలి పోయా. ఏమవుతుంది? యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసినాం అనమాట. యాక్చువల్లీ ఇంత ముందుకున్న పేజ్ సస్పెండ్ అయిపోయింది. దానికన్నా ముందున్న పేజ్ ఏమో హ్యాక్ అయిపోయింది. దానివల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో వెళ్ళి చాలామంది అప్లోడ్ చేస్తారు. కొన్ని 50+ ఛానల్స్ వరకు ఉండొచ్చు నాకు తెలిసి. మన ఛానల్ పేరు కొడితే ఏ పేజ్లు అన్నీ వస్తున్నాయి. వాళ్ళందరి వల్ల ఏమవుతుందంటే మనకి రివ్యూ కంటెంట్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయిపోయి ఆ పేజ్ అనేది అయితే సస్పెండ్ అవ్వడం లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి మెయిన్గా మీ ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసి డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. దాన్ని మనకి ఏం యూజ్ లేకుండా వేరే వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు అనమాట. అందుకనే మన వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేసి మనకు బూస్టింగ్ ఇస్తారని అనుకుంటున్నా. ఆల్రెడీ మనకు 2 సార్లు సపోర్ట్ చేసిర్రు. 100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఒకటి సస్పెండ్ అయింది. 80K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఒకటి హ్యాక్ అయిపోయింది. ఓకే, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అయితే మేము కొత్త పేజ్ అయితే క్రియేట్ చేసినాం. అది పేజ్ లింక్ వచ్చేసి కింద ఇస్తా. ఒకసారి కామెంట్లోకి వెళ్ళి దాన్ని నొక్కి ఒకసారి అయితే ఫాలో చేసి మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా 200-300 పేజీలకు పైన ఉన్నాయన్నమాట ఫ్యాన్ పేజ్లు అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో మన ట్రక్ వ్లాగ్స్ అని కొడితే ఎన్నో పేజీలు వస్తున్నాయి. నేను చాలాసార్లు చూసిన. వేరే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ వెళ్ళేటప్పుడు అన్న మెసేజ్ చేసినా కానీ రిప్లై ఎందుకన్నా ఎన్నిసార్లు చేసినా కానీ అడిగినప్పుడు ఆ పేజ్ నేను చూసిన. మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసి ఇది నాది కాదు బ్రో, నాది వచ్చేసి వేరేదని చెప్పేసి చెప్పిన. మనది వచ్చేసి మన ట్రక్ వ్లాగ్స్ అని ఉండి పక్కన బ్లూటిక్ ఉంటుంది. మిగతా అన్నిటి కూడా బ్లూటిక్ అనేది ఉండదు. మనది వచ్చేసి 5,80,000 మంది మనకు ఫాలోవర్స్. మెయిన్ పేజ్ వచ్చేసి ఇది. మనకు మెసేజ్ చేస్తే రిప్లై చేయట్లేదు అంటారు కాబట్టి వేరే ఫ్యాన్ పేజ్లకు చేసి నన్ను రిప్లై అంటారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మన పేజ్ వచ్చేసి ఇక్కడ ఇస్తా, దానికి ఫాలో చేసి దానికి మెసేజ్ చేయండి, దాంట్లో అయితే రిప్లై ఇస్తా. ఓకే, ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్లో ఏంటంటే మనం ఇక్కడ వస్తున్న ఏరియాలలో ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాం అని చెప్పేసి పర్టికులర్గా మీ దాంట్లో లైవ్ పెట్టి చూపిస్తాం. మార్నింగా లేదా ఈవినింగ్. ఇంతకుముందు కూడా అలానే కంటిన్యూగా లైవ్ పెట్టేది. అది సస్పెండ్ అయిపోవడం వల్ల నేను మళ్ళీ లైవ్లోకి రావట్లేదు అనమాట. అందులో ఇప్పుడు దీంట్లో అయితే ఫాలో చేయండి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ లేదా మార్నింగ్ అయితే కంపల్సరీ మనం మాట్లాడుకుందాం, లైవ్లో చాట్ చేసుకుందాం. ఓకే, మీరు చాట్ చేస్తుంటే నేను ప్రతి ఒక్కదానికి అయితే రిప్లై ఇస్తుంటా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. అయితే ఇక్కడ జామ్లోనే మధ్యలో ఉన్నాం. ఆ మధ్యలో అయితే మనకి ఇక్కడ ఒక స్లిప్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ స్లిప్ తీసుకోవాలి. 800 తీసుకుంటారు దీనికి. ఇక్కడ రాసిస్తారు మనకి 800 అని చెప్పేసి. దాని తర్వాత కొంచెం ముందుకు రానా మళ్ళీ ఈ స్లిప్ తీసుకోవాలి. 50 రూపాయలు తీసుకుంటారు. తీసుకొని ముందుకు వెళ్ళాక మళ్ళీ మనకు ఒక కాంటా వస్తుంది. అక్కడ కాంటా పెట్టుకోవాలంట. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఒక అయితే ఇక్కడ నుంచి ఇడిపోవడానికి మళ్ళీ డబల్ అవుతుంది టైము. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అసలు జర్నీయే కాలే. మా అంటే ఒక 2 కిలోమీటర్లు వచ్చినవో లేదో. అక్కడ నుంచి టోల్గేట్ దాటంగానే మనకు కాంటా ఉంటుందంట. కాంటా పెట్టుకొని స్లిప్ తీసుకొని వెళ్ళిపోవాలంట. మళ్ళీ మనకు అక్కడ ముందర పోతే అక్కడ జామ్ ఉంటుంది. పైసలు పెట్టుకో దగ్గర. నేను చిల్లర తీసి పెట్టుకున్నాం పోలీసు వాళ్ళకి. దీనికి ఇచ్చేది ఉంటుందని. ఆగమయ్యో మళ్ళీ ఆనెమ్మటి పో. గుండు తాత, గుండు మామయ్య, ఇడ్లీ బోండా పూరి. మన ఫాస్టాగ్ ఇదే బిల్లా. ఇది లేకపోతే మన దగ్గర వేస్ట్గా. ఇది ఉంటేనే ఏమన్నా పాస్ అయ్యేది. ఇప్పుడు రూల్స్ మళ్ళీ ఒక బండికి ఒకటే ఫాస్టాగ్, 2-3 ఉండొద్దు. ఆ ఉన్నా కానీ అన్ని డియాక్టివేట్ చేసేసి ఒకటే ఉంచుకోవాలి. బండి ఆపి మనం హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి పెట్టినాం అనుకో, ఎయిర్ మొత్తం తగ్గిపోతుంది. 7.6కి వచ్చింది. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేసి గట్టిగా రేజ్ చేస్తే అప్పుడు ఫుల్ అవుతుంది. దేని నుంచో లీక్ అవుతుంది నాకు తెలిసి. 6 ఉంది ఇప్పుడు. 10 ఉండే రిలీజ్ చేసినాం. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి ఇక కాంటకాడికి రావాలని చెప్పేసి ఇదాకా వచ్చిన వదులు 7.4 అయింది. తగ్గుతూనే ఉంది. ఇక మళ్ళీ రన్నింగ్లో రేస్ అయినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. బండి ఎప్పుడైతే ఆపుతామో ఆపినప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి పెడితే కథం ఇక అంతా దిగిపోతుంది. ఏ నుంచి పోతుందో అర్థమవుతలేదు. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే మనం ఘాట్ రోడ్లలో కాబట్టి డౌన్లో పోయేటప్పుడు ఆయన లీక్ అయిందనుకో బ్రేకులు రావు. డైరెక్ట్ ఉన్నట్టుంది. ఇంకా బండ్లన్నీ లైన్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ జావ 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 అంటున్నాను. ఇంకో చూడ్రి బ్రేకులు వస్తలేవు. ఇక గేర్లు కూడా సరిగా పడవు. క్లచ్ సరిగా పనిచేయదు. 7.4 అయింది. మళ్ళీ నింపాలి ఎయిర్. తలకాయ నొప్పి. రూట్లోకి వచ్చినప్పుడే ఈ పెద్ద ప్రాబ్లం పెట్టింది. ఇక్కడ షోరూమ్ ఉంటే కంపల్సరీ ఆపుకుంటా. ఈ రూట్ ఉండే లేవు అడుగుదాం ఎవరన్నా. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాబ్లం.
మనకి కాంటా పెట్టకుండా కానీ కాంటా స్లిప్ ఇచ్చేస్తున్నారంట మంచిగా పాసింగ్ ఉన్న బండ్లు. అయితే మనది కాంటా చూపించినాం స్లిప్, మన ఏదైతే కాంటా పెట్టిన స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ చూపించేస్తే దాని మీద బిల్లు కొట్టి ఇచ్చేసారు. ఎందుకంటే బండ్లు జామ్ అయిపోతున్నాయి, ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోమని చెప్పేసి ఇచ్చిర్రు. మనం ఇట్లా క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇక అలా పోవాల్సిన పని లేదు. ఓ ఈ బండి కూడా పోతుంది చూడ్రి, ఆ బండి కూడా అట్టే. కొందరు బండ్లు ఏదైతే డౌట్ ఉంటాయో, ఓవర్లోడ్ ఉన్నాయని చెప్పేసి ఆ బండ్లు లైన్లో పోతున్నాయి, మిగతా అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బండి కట్ అవుతలేదు, కొంచెం ముందు పోతే మనకు బండి కట్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. ఎయిర్ దిగుతున్నట్టుంది ఆయనది కూడా మన దాని లెక్కనే. చూస్తురుగా కాంటా ఇదే, పనులన్నీ జామ్ అయిపోతున్నాయని చెప్పేసి తాతయ్యనో టెన్షన్ పడుతుండు. ఏమైందే? ఏం పేపర్లు? అది కూడా ఇంకా దాచిపెట్టుకుంటావా? ఈ బండ్లు కాంటాకు పోతే లేట్ అయిపోతుంది, బస్సు జామ్ అవుతుంది అని చెప్పేసి కాంటా పెట్టకుండానే మన బిల్లు పేపర్ చూసేసి కాంటా చెక్ చేసేసి పంపించేస్తున్నారు. 200 కాంటా కాడ, అది 50 రూపాయలు యూనియన్ది, దాని అవతల 800. ఇదేం పోతలే లేదు, ఆడ రప్పరప్ప వెళ్ళిపోతాడు. ఈడ ఆపుకురే బండ్లు ఇంతసేపు ఆగనే ఆగే మళ్ళీ ఆపుకుర్రు. చూస్తే గడ్డ హైట్ కనిపిస్తలేదు కానీ బండి పోతా ఉంటే ఇట్లా అప్పుకునేసరికి బండి ఎక్కుతలేదు. మళ్ళీ ఎంత దూరం పోయినాక ఉంటుందో ఆయన జాము. తెల్లారేసరికన్నా పోతామంటావా? అమ్మ అక్కడి నుంచి ఈడికి 3 రోజులు పడతాయి, ఇక్కడి నుంచి ఈడికి 2 రోజులు పడుతుంటుందేమే. ఈ నుంచి 200 కిలోమీటర్లకి 2100 కిలోమీటర్లల్లో మనం ఇప్పుడు 1900 కిలోమీటర్లు వచ్చినాం. ఒక్క 200 కిలోమీటర్లకి మనకి ఒక రోజు మొత్తం డే మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. 30 కిలోమీటర్లు వచ్చినాం మళ్ళీ 200 కిలోమీటర్లలో కూడా. బండి ఆ గడ్డ ఎక్కేసరికి ఫుల్ హీట్ అయిపోయింది, రెడ్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ డౌన్ వస్తేనే కూల్ అవుతుంది అనుకున్నా, కరెక్ట్ ఫుల్ రెడ్ దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళీ ఏమంటే డౌన్ వచ్చింది. ఇప్పుడు కూల్ అవుతుంది. టెన్షన్ ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లలో డౌన్లు తీయేటప్పుడు ఎయిర్ మినిమం మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. దెబ్బకే మళ్ళీ కూల్ అయిపోయింది బండి, చూడు సగానికి వచ్చింది. అమ్మా జర బండి సైడ్ తీసాయా, ఆయన కూడా సైడ్కి వస్తుండు. చూద్దాం, టైర్లు కొట్టుకొని నిమ్మల్ని చూసి జర టైర్ కూడా చల్లారుతాయి, చల్లారుతాయి జర. గుండ్లు తీసానా గుండ్లు అది బియోసా కింద చూడు, అదే దాని కింద చూడు. అదే హెల్లి చేపలు పడతాయి మళ్ళీ అనుకో, కళ్ళు మూతలు పడుతుంటాయి. కొన్ని నాకు వచ్చావయ్యా అయితే అదో జరాగు జరాగు మా జరాగు నువ్వు పోనా పోతా లోపల. ఏమైంది? పోతుందా? అదే కాస్తలేదు, ఇక డమ్ వేయాలి దానికి, బోల్ట్ ఎక్కిచ్చేసేయాలి పురబికి. నీటిలో ఆయిల్ వెళ్తుంది, ఆయిల్ బిరకలు అయితే ఆయిల్ వెళ్తుంది. అంటే బిరకాగంటే ఏమవుతుంది? బిరకాగంటే ఏమవుతుంది? అదే అయితే చిన్న మళ్ళీ చిన్న సైడ్ పెట్టి సైడ్
మరి భీమాక్ సరికి నాకు వెళ్ళలే ఇప్పుడు రోజు వెళ్ళిందే కాలు విక్కపోయినా తాత కాలు విక్కబోతున్నాయి అంటే అయిపోయింది, నరాల బలహీనత వచ్చింది అయ్యా. చలి కాలు లేకపోతే బండి ఆపుకున్నాం ఇక్కడ సైడ్కి ఘాట్ రోడ్లలోనే అన్నం తిందామని చెప్పేసి. ఏం చేస్తాం ఇక మళ్ళీ పోతామంటే జాగ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడనే ఆపినాం. ఆ ఎదురుగా బంక్ ఉండే ఇతల సైడ్ మంచి ప్లేస్ ఉంది, వెనకాల ఒక 4-5 బండ్లు ఆపుకురు, అందుకనే ఇక్కడ ఆపుకున్నాం. మధ్యాహ్నం చేసి నాకు కాకరకాయ కూర నాకు ఎటు తినబుద్ధి అయితే కానీ ఏం చేస్తాం, శరానికి ఒబ్బు ఇక్కడంత తినాలి, శరానికి ఒబ్బు ఇక్కడంత తిని ఏం చేస్తాం. ఇక అట్లా నడుపుడు పోతే 70 కిలోమీటర్లు పోయి అక్కడ ఆపుకుంటే అటు పని అటు ఈ పని ఇటు. అలా వండా కానీ నిద్ర రాదే ఆ జామ్లా, ఊక బండ్లు కలుతున్నాయో అని చెప్పేసి టెన్షన్ అవుతుంది. ఈయన ఫ్రైలు చేస్తూ ఈ మధ్యన నూనెలో ఫ్రై చేసుకొని కమ్మగా వండుకొని తింటుండయ్యా. మన చికెన్ ఫ్రై అలా కాకరకాయ ఫ్రై 9:15 అవుతుంది టైము, ఇక ఇప్పుడే తింటున్నాం. ఆయనతో ఇప్పుడు కనుక ఇక్కడ ఆగలేము అనుకో 11-12 అయినా కానీ మనం తినవిగా, అన్నం తింటూ ఊకనే నిద్ర వస్తుంది. మా డ్రైవర్ల బాధలు గుట్టల్లో చెట్లల్లో ఆ ఘాట్లల్లో ఉండి ఈ బాధలు పడుకుంటా ఒక లేకున్నా కూడా అవతల బండి ఇతల బండి సాయం చేసుకుంటూ అడుకుంటాం. ఏదైనా ఓలకోలు సాయం చేసుకుంటాం, హెల్ప్ చేసుకోవాలి ఓలైనా. మా కష్టాన్ని వస్తారు చూడు అయ్యా, కష్టం ఇదే సుఖం ఇదే మాకు అన్నీ ఇవే బాధలు. మన రాముడు భీముడే దేవుడు చల్లగా ఉండాలి. బయలుదేరుతున్నాం, 3 బండ్లు పోతున్నాయి ముందర, వెస్ట్ బెంగాల్ బండ్లు, మనది 4 కలిసిపోతున్నాం. ఇక నైట్ టైం జర్నీ సింగిల్గా పోతే ఈ రూట్లో మంచిది కాదు, ఈ అడవి ప్రాంతం కాబట్టి దొంగలు ఉంటారో దొరలు ఉంటారో ఓనికెరక. మనం ఫస్ట్ టైం వచ్చి మళ్ళీ మన బండ్లు కూడా ఏం లేవు కాబట్టి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అక్కడి నుంచి ఇక మన కోసం అని చెప్పేసి వచ్చి మనల్ని ఫాలో అయ్యి వచ్చిర్రు. ఇప్పుడు మనం వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాం. 3 బండ్లు వాళ్ళే కలిసి వచ్చిర్రు, వాళ్ళు 3 బండ్లు. ఎవరైనా సరే మామూలుగా లాంగ్ వెళ్ళినప్పుడు సింగిల్ వెళ్ళరు, మేము మాత్రం ఎటు పోయినా కానీ సింగిల్ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా మనకు వాళ్ళు టచ్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళతో పాటు మేము కూడా వెనకాల వెళ్ళిపోతున్నాం. బంకులు ఇట్లా లేవు ఈ రూట్లో ఎక్కువ, ఎన్నో ఒకటి ఉంది మనకి. ఇక హాఫ్ ట్యాంక్కి డౌన్ అయింది, రెడ్ దగ్గరలో ఉంది. రెడ్లో పడితే ఒక టెన్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు రెడ్ పడకముందే ఒక 20,000 15,000 కొట్టించుకుంటాం. ఎందుకు ఎట్లా ట్యాంకులు ఉంటే లాస్ అయ్యేది ఏమి ఉండదు, మళ్ళీ ఎట్లా మనం రిటర్న్లో వచ్చినప్పుడు కొట్టియాల్సిందే. అదే ఇప్పుడే ముందు కొట్టించుకున్నాం అనుకో ఒక టెన్షన్ అనేది ఉండదు, ఇక హ్యాపీగా పోవచ్చు. వచ్చేటప్పుడు మళ్ళీ తక్కువ పడితే అప్పుడు కొట్టించుకోవచ్చు. కానీ డీజిల్ మాత్రం కంపల్సరీ కొట్టించి పెట్టుకోవాలి. ఇంతకుముందుకు మేము ఫేస్ చేసినాం, టెన్షన్ పడలేము ఇక. అందుకని ఎప్పుడైనా సరే నేను రెడ్ పడకముందే ఫుల్ ట్యాంక్ చేపిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఏం అవసరం, ఒక 15,000 కొట్టిద్దాం. మనం ఒకవేళ అటు నుంచి వచ్చినాం అనుకో, మేఘాలయ రోడ్ నుంచి ఎంటీ బండిని ఒకవేళ పంపించారు అనుకో, మేఘాలయలో తక్కువ రేటు ఉంటుంది, అక్కడ కొట్టించుకోవచ్చు ఫుల్ ట్యాంక్. కానీ ఇక్కడ ఒక 15,000 అయితే కొట్టిస్తాం అంతా ఇప్పటివరకు. ఆయన వీడియో తీస్తుంది చూడు, మన వీడియో చూస్తాడంట ఆ అబ్బాయి. ఆయన వాళ్ళ బ్రదర్ ఇంకో ఆయన ఉంటాడు, నడిపేట ఆయన వాళ్ళ అన్న. కమాన్ లైట్లు వేస్తుండు, చెంపు మిట్టుకు లైట్లు. కొత్త ఫ్లైఓవర్ వేస్తున్నట్టు రే, కొత్తది ఫ్లైఓవర్ చేస్తారు. ఇక్కడ నుంచి చిన్న రోడ్డు ఉంటట్టుంది, ఇక ఉన్నది ఇంతకుముందు రోడ్డు కానీ అది కంప్లీట్గా కాలే అట్టుంది. అది పాత బ్రిడ్జ్ పోయినట్టుంది, కొత్త బ్రిడ్జ్ చేస్తారు. దుమ్ము దూరి లేస్తుంది ఇక. కరావు కచ్చ రోడ్డు ఈ నుంచి స్టార్ట్ అట్టుంది, ఇక సింగిల్ రోడ్డు లేదు. ఈ గిద్దంతనే ఈ ఫ్లైఓవర్ వరకే ఉంది, అవతల మళ్ళీ పెద్ద రోడ్డే. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఫ్లైఓవర్. లైట్లు సరిగా లేనోడు అయితే డిమ్ ఉన్నోడు అలాగే పోతారు చక్కగా.
నీలాంటి వాళ్ళకైతే ఏం లేవు, గడగడ పుడుతుంది, దడ పుట్టి ఏమంటే జ్వరం వస్తుంది రేపు తెల్లారిసరికి ఈ రోడ్లలో పోతే. ధైర్యంగా పోవాలి ఏడికైనా. ఒక బండి 2 బండ్లు ఏందే ఏమంటే ఎప్పుడు ఒకరిని తోకుంటారు ఏంది, 1 కిలోమీటర్ ఆడు ఉత్తనే ఉండాలి. డాకాలా ఏం డాకాలు, ఎంత మంచి మంచి మూలతో పంచాలు పెట్టుకున్నాడు నేను పోలీసు వాళ్ళతో, రౌడీలతో. పోలీసు వాడు ఒకరు కొడతానికి కూడా వచ్చిండు మీదికి. కాదు మధ్యప్రదేశ్లో పోలీసు వాడు కొడతానికి వచ్చిండు, దిగిన మైకులు గుంజుకుంటూ ఆన్ చేసినాడు. ఆయన్నే బెదిరించి వచ్చినాం మేము, నువ్వు రబ్బాయి నువ్వు అని. రాకాలు కాలేదంట, నీ మంచి మంచి వాళ్ళతో నీళ్ళు పెట్టుకున్నావే. వయ్యాక హైదరాబాద్ నువ్వు ఏడ తిరిగినావు అయ్యా టాను, ఎప్పుడు నీకు ఓనరే ఉండే అమ్మటే సింగిల్ పోయినావా ఎక్కడికన్నా నువ్వు? నేను ఫస్ట్ స్టార్టింగ్ డ్యూటీ ఎక్కినప్పుడే సింగిల్ తిరిగిన, ఒరిస్సా జార్సుగూడ అంతా ఒక్కనే. ఒక్కనే మళ్ళీ ఐరన్ బిల్లలు లోడ్ వేసుకొని వచ్చిన, ఐరన్ ఇట్లా అవి ఉంటాయి కదా తీగలు, అది మొత్తం కింద పడేది ఇక. దానికి నేను ఒక్కనే ఉన్నా, తాడు వేసుకొని తాడు గుంజి టైర్ కింద పెట్టి రాయి దానికి ఓట్లాగా రాయి పెట్టి మళ్ళీ తాడు పోతుందని చెప్పేసి గుంజుకొని టైట్ చేయించుకున్నా నేను ఒక్కనే. అది అడవి ఏరియాలో మళ్ళీ జార్సుగూడ నుంచి వస్తుంటే వచ్చింది సందులం గిడంగా అది మరిగా మళ్ళా డైవర్షన్. ఏం చేస్తాం మరి? ఏం కావచ్చు ఈ రోడ్డు అటు ఎందుకు బంద్ చేసిరో? రోడ్డు చూస్తారు కదా, అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి, కాకపోతే అది ఏదో మైనింగ్ సంబంధించి దేనికో అటు రోడ్డు పెట్టి ఇటు సైడ్ డైవర్షన్ చేస్తారు. ఎవడు పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అన్న వాళ్ళు బండి ఆపేసిర్రు, ఇక్కడ అన్న కూడా ఆపేసిండు, 3 బండ్లు ఆయనే, అందుకని చెప్పేసి ఆపేసిన ఇక్కడ నేను కూడా. చూద్దాం టైర్లు చెక్ చేసుకుందాం. ఇది ఆపిన ప్రతిసారి టైర్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రోడ్లో రాళ్ళు గీళ్ళు ఇరికినాయి అనుకో చాలా డేంజరు. గాలి తక్కువైంది. పైప్ కట్ చేయాలన్నా కట్ చేయాలి వాడికి. లేపు, నువ్వు లేపితే దార పడుతుంది, అలా లేపితే దార పడదు, బయటకు వస్తుంది అంత. చూసినావా ఎందుకని అట్లా పోయింది? అది స్పీడ్గా వస్తుంది. ఇది ఒకటి 2 నిమిషాలలో రప్ప నింతది. ఓ అమ్మ అయిపోయింది. నీ అమ్మ ఎంత గుంజ చేసిందివా? చూసినావా నీ అమ్మని. ఈ ముసలి తాత ఎప్పుడు లేట్ చేస్తాడు. ఓసారి అటు పోతావు, ఓసారి ఇటు పోతావు. ఎక్కడ తిరుగుతున్నాడు బండ్లు పోతుంటే? ఎస్ యార్డ్లు ఫుల్ అయిపోయింది. ఇక వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది దాకా. ఇక యార్డ్లతో టెన్షనే లేదు. ఇగో మన బండి ఏపీ బండి ఏం లోడ్ కావచ్చా? చేపల లోడా అంతా ఇటు వచ్చింది. వెల్కమ్ నాయ్ వెల్కమ్. టన్నల్ వచ్చింది, టన్నల్ కింద మొత్తం రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి ఉంది. అమ్మ బాగుందిగా. ఈ రూట్లో అయితే ఇది ఒకటే ఉంది టన్నల్, ఒక్కటి కూడా తగలలేదు ఇంతవరకు. బాగానే పెద్ద ఉంది కానీ నేను చిన్నగా ఉంది అనుకున్నా. కానీ మేఘాలయ నుంచి వెళ్తుంటే కూడా ఒక టన్నల్ వస్తుంది, కానీ అది చిన్నది, ఈ నుంచి దాకుంటుంది అంతే. కానీ ఇది బాగానే 1 కిలోమీటర్ కన్నా ఎక్కువనే ఉంది. ఇక్కడ బాగానే ఉంది. మళ్ళీ రోడ్డు ఆ స్టార్టింగ్లోనే కొంచెం గుంతలు ఉంది. స్పీడ్ రిస్ట్రిక్షన్ 40 కిలోమీటర్స్ అని చెప్పేసి ఉంది. 40 దాటకుండా పోతేనే బెటర్. కెమెరాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు ఒకవేళ స్పీడ్ చేయాలని ఇట్లా కొడితే కొడుతుండొచ్చు. పోనీ లైట్ ఎట్ట కొడుతుంది చూడన్నా. ఉంటుంది కిలోమీటర్ అని ఉంటుంది. అమ్మ రీసౌండ్ వస్తుంది. మళ్ళీ టనల్ దాటినాక ఇక్కడ కూడా మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా చాలామంది ఆపుకోరు బండ్లు. ఏముంది ఇక నిద్ర వచ్చిందంటే ఇలాంటి ప్లేస్లోనే ఆపుకుంటారు. అమ్మాయిన రోడ్ మీద కూడా ఆపింది కానీ ఆయన లైను
చేపల బండి ఇక్కడ ఆగింది ఒకటి, AP16. నిద్ర వస్తున్నట్టుంది, ఆపుకుండు మంచిగా సైడ్కి. రోడ్డు క్లోజ్డా ఏమో, ముందర ఈ బండి పోతూ చూద్దాం. ఎట్లా పోతుంది? ఏమైంది ఇటు కాకుండా మీరు? దాని మించి పోవాలి, వాళ్ళు అటేనా కాదా అని చెప్పేసి డౌట్ తోటి. ఇక్కడ రోడ్లన్నీ డైవర్షన్లలో వెళ్తున్నాయి. అది చూడు, కొండ ఎక్కినట్టు ఎక్కుతుంది, అది మట్టి రోడ్లంగా. వామ్మో గట్టిగా ఉంది. అది ఎక్కని మధ్యలో అది ఆయిందనుకో, లేని కథ. స్పెషల్ గేర్లు ఎక్కుతున్నాం, చాలా చూద్దాం ఎక్కడో దీని కథ. ఇది మాత్రం డేంజర్గా ఉంది, ఇది లేస్తుంది. పాత బండ్లు అయితే కష్టమే. ఇది పైకి ఎక్కేటప్పుడు ఏముంది, వెనకాల బండి ఇట్నే వచ్చింది అనుకో, మన వెనకాల పుసుకుని ఆగుతుంది బండి ఎక్కక. అక్కడ చూడు ఎట్టు వస్తుంది ఆ బండి. అది ఇటు వచ్చిందంటే కష్టమే. ఇక మన బండి ఒక్కసారి ఆపినాం అనుకో, మా అమ్మ ఏంటి ఇంతగానో ఉంది గడ్డ. చలో రైట్, మన బాగానే ఎక్కింది ఈజీగా. దోస్తులు ఎట్లున్నాయి రోడ్లు, ఇంకా పోతా ఉంటే ఘోరంగా ఉంటాయి. ఇగో ఇదే అటు సింగిల్ రోడ్డు వచ్చింది, ఇక్కడ నుంచి మనకి సింగిల్ రోడ్డు ఉంటుంది. అవతలంగా బండ్లు వస్తే ఇబ్బంది అవుతుంది. ఇది కాదు, దీనికన్నా ఇంకా చిన్న రోడ్డు ఉంటుందంట. కాకపోతే ఇది 8 కిలోమీటర్లు దాటినాక మళ్ళీ 20-25 కిలోమీటర్లు మొత్తం సింగిల్ రోడ్డే అంట. కాకపోతే బండ్లు ఆపేస్తారంట, కానీ కొంతమంది అట్లనే వచ్చేస్తారు. ఆపిన కానీ రూల్స్ పాటించకుండా అట్లా వచ్చేస్తారు. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. రోడ్డు చూడ్రి ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎటువైనా ఇదే కథ ఉంటుంటుంది, కానీ కాకపోతే ఇది జర తక్కువ. అటు సైడ్ మరి దారుణం, మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక మేఘాలయ సైడ్ అయితే ఇక్కడ సైడ్ ఒక 8 కిలోమీటర్లు, మధ్యలో 20 కిలోమీటర్లు, ఆడొక 10 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మొదలు పెడితే మళ్ళీ మనం బీఆర్ రోడ్లు పోయిన దాకా అక్కడ అంతా లోయలు, కొండలు, మొత్తం ఖరాబ్ అయిన రోడ్లే. సెకండ్ వేసిన, థర్డ్లో ఎక్కలేదు, అంతలేదు పికప్. చిన్న ఉంది రోడ్డు, కటింగ్లో దగ్గర ఉంది. మొత్తం సైడ్లకు అన్నీ వెదర్ బొంగుల చెట్లే, పెద్ద రాడ్లు ఉన్నట్టే. ఇక్కడ బండి ఆగింది. దూరంగా ఆపుకుందాం నాయన. బండ్లు ఎక్కలేవు, ఎక్కకపోయేసరికి ముళ్ళు పెట్టి ఎక్కిస్తారు, ఓట్లు పెట్టి వెనకాల. మనం కూడా దూరం ఉందాం నాయన. దగ్గర పోయినాం అనుకో ఆయనతో లేని కథ. బండికి ఎట్లు లేదన్నా కానీ 100 మీటర్లు అన్నా మినిమం మెయింటైన్ చేయాలి. 200 మీటర్స్ అట్లా. ఎప్పుడు బండి వెనకకి వచ్చేది తెలియదు. కంట్రోల్ వాకి ఏముంది, రయ్యను ఉరికొస్తాయి వెనకకి. అదా కొండ ఎక్కినట్టే, మన తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంది ఇది. చూడు ఎట్లా ఎక్కుతుంది బండి. ముందర ఒక్క బండి స్లో అయినా కదా, వెనకాల బండ్లు అన్నీ ఉరుకుతూనే ఉంటాయి రయ్య వెనకకి. పెద్ద లోయ, పెద్ద డౌనే. కాకపోతే ఈ టైంలో కనిపించదు మనకి. ఒకవేళ రిటర్న్లో మనం ఇట్నే వచ్చినాం అనుకో, డే టైంలో చూపిస్తాం మొత్తం. ఇంకా చాలా ఉంది డే టైంలో. ఇంకా మనకి ఇంకా ఇంతకన్నా డేంజర్ రోడ్డు కలుగుతుంది, చూద్దాం.
నైట్ కంప్లీట్ అవుతుంది ఈ ఏరియాలో మనకి. మహా ఘోరంగా ఉంది అయ్యా. ఒక్కడ 4 లైన్ ఇచ్చాడు, ఒక్కడనేమో 1 లైన్, ఒక్కడనేమో సింగిల్ రోడే మొత్తం. చూడు చూడు రైట్ సైడ్ ఎట్లుందో. వామ్మ వామ్మ భయ నిమ్మలాగా అయ్యా. అది స్విచ్ అయ్యి ఇదే కట్టెలతో కట్టినా నాయన. కట్టెల బాధ్యత సైడ్ పోయి ఎంత డౌన్ ఉంది, ఫుల్ డౌన్ ఉంది. మళ్ళీ ఎక్కుడు స్పెషల్ గేరే పెట్టాలి పోయా. స్పెషల్ గేర్ పెట్టుకో నాయన. ఎక్కది చేసినావా స్పెషల్? ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ అంతా ఖరాబు. అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి చూస్తురుగా. బండి వెనక బండి వెళ్ళిపోతూనే ఉండాలి. ఎర్ర సంద అయింది అనుకో కథం ఇలా దూరుతూనే ఉంటారు రుచిగా. మొత్తం డైవర్షన్లో ఉన్నాయి, జాగ్రత్తగా రావాలి. ఏడ లెఫ్ట్ పోవాలో ఏడ రైట్ పోవాలో తెలియదు. ఒక్క బండి వచ్చింది అనుకో, బండ్లు లేవు అనుకో, బండి వెనక బండి పోతున్నాం కాబట్టి డైవర్షన్స్ అర్థమవుతున్నాయి. బండి వెనక బండి పోకపోతే కొన్ని చోట్ల బోర్డులు లేవు, రయ్యి చక్కగా వేరే రోడ్లోకి వెళ్ళిపోతాం. ఏముంది ఆడ కూడా ఉంది డైవర్షన్ అని బోర్డు, కటు ఉందేమో అని చెప్పేసి చక్కగా అటే పోతాం. ఇక చూడు ఆడుంది టేక్ డైవర్షన్ అని చెప్పేసి బోర్డు. ఇక్కడనో మహూర్ అని ఉంది. ఆయన బోర్డులో కాడు ఉన్నాయి, రోడ్డు ఒక దగ్గర పోతుంది. ఏముంది నేనైతే సింగిల్ కొత్త అయితే ఆ డైవర్షన్ ఉంది కాబట్టి అటే పోతుంది చక్కగా. మళ్ళా గడ్డనే ఆయన ఓ మైనింగ్లో పోయినట్టే ఉంది. ఈడ టిప్పర్ వేసుకొని మైనింగ్లలో పోయి మొరం వేసుకొస్తారు చూడు. మొరం కొడతారు కానీ అలా పోయినట్టే ఉంది. డబల్ హౌసింగ్ టిప్పర్లు పోతాయి, మనదో సింగిల్ హౌసింగేనా. దుమ్ము మాత్రం ఎవలేస్తుండే. దుమ్ములు వేస్తుంది. అది పెట్టు కిక్కి పెట్టిన ఆయన. ఏం దుమ్ము అయ్యా ఇది. ఓ అక్కడ కింది నుంచి వస్తున్నాయి బండ్లు వచ్చేటి. అటో పెద్ద లోయ, ఇటు సైడ్ పెద్ద కొండ. మళ్ళీ అటు దిగి రావాలేంది. ఓరు నాయనో ఓరు దేవుడు. ఈడ కూడా ఎక్కువ దిగుడే ఉంది కానీ ఆయన మందం ఏమో మురిస్తే మంచిగా ఉంటాయి రోడ్లని. ఏడుకొండల స్వామి వెంకటరామణ గోవింద గోవింద. గోవింద కదా మరి, గోవింద గోవింద అంటారుగా. ఇక్కడ జంగల్ అడవి ఒకటే నవ్వుతుంది. ముసలోని నవ్వు వస్తుంది. నేను ఇక్కడ తడిసి మోపడవుతుంది నాకు డ్రైవింగ్ చేస్తుంటే. ఈయనకో నవ్వు వస్తుంది. ఈ లొకేషన్ అయితే డే టైంలో అయితే ఎంత ముద్దుగా కనిపించాను ఆయన. రాత్రిపూట అంత కనిపిస్తలేదు కానీ. పిచ్చి పట్టిందా, పిచ్చి లేచిందా? ఇక్కడ చూడదా బండి ఇప్పుడు ఎందుకు తోలితే నీకు అర్థమవుతుందా. నీ ముసలుకున్న వారేస్తే ఎక్కడ దొరికినా నువ్వు? నీ చచ్చిపోయావయ్యా నవ్వి. ఇంత ఇటు సైడ్ లోయ అటు సైడ్ లోయ ఉంటుంది ఆయన. ఎడ లోయ ఉన్నదో ఎడ లోయ లేదో, ఎటు సైడ్ డేంజర్ ఉందో ఎటు సైడ్ డేంజర్ లేదో కూడా అర్థం కావట్లేదు ఈ రోడ్లో. పోతున్నాం అంటే పోతున్నాం గుడ్డిగా. చక్కగా తార్ రోడ్ చూసుకొని నల్ల ఏడుంటే ఆడ దాన్ని పట్టుకొని ఫాలో అయిపోవాల్సిందే. ఇక బండ్లు పోతున్నాయి కదా బండ్లు వెనకాల. అటు ఏమన్నా ఉండి ఇటు ఏమన్నా ఉండి, ఇక లోయ ఉండి లొంతే ఉండి అవునా కానీ. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఎందుకు నవ్వు వస్తుంది నీకు? నాకు ఎటు అర్థమవుతలే. అవునే గోవిందా గోవిందా అంటారు చచ్చిపోయిన కాడ. మరి పాటలో కూడా ఉంటుంది మరి. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని పాటలు ఉంటుంది. ఆ పాట నేను బాగా మరి ఏడుస్తున్నావు ఎందుకే? ఊకో నాయన మాయగా. నవ్వి కళ్ళ నీళ్ళే వస్తున్నాయి నీకు. అంత గట్టినే ఉంటట్టుంది. నేను మేఘాలయ రోడ్డు బాగాలే, ఈ రోడ్డు బాగుంది అని అనుకున్నా సంకలు కొట్టుకుంటా. ఇది గట్టినే ఉంది నాయన. ఇంకా దానికన్నా దారుణంగా ఉంది ఇంకా. కానీ ఇటు సైడ్ ఓవర్లోడ్ బండ్లు టిప్పర్లు అల్చెల్లేదే.
బండి ఒక సైడ్ వరుతుంది, రైట్ సైడ్ మొత్తం ఫుల్ టర్నింగ్ ఉంది. అంత కొండ ఎక్కితే మళ్ళీ అంత కొండ దిగాలి నా ఇప్పుడు. ఈయన చూడయ్యా సెంట్రింగ్ కార్లు పెట్టి మొత్తం బందోబస్తు చేస్తుండే ఇల్లు లాభ డబల్ ఫ్లోర్ వేస్తుండే. ఓహో నాకు ఇటు సైడ్ కనపడొద్దా రే బండి ఎట్లా పోతుంది ఏందని ఏ వేలో రైట్ సైడ్ ఉరితే కథమే ఇక. అదేగా ఇంక చెక్ పోస్టులు ఏం లేవు. ఒక్క పోలీస్ అయినా కూడా ఆపట్లే, ఒక్క 100 రూపాయలు కూడా తీసుకుంటలే, ఒక్క 10 రూపాయలు కూడా అడగలే ఈ లైన్లో. ఇక్కడ ఒక్క కాడ రూల్ ప్రకారం తీసుకుంటు డబ్బులు. ఇక్కడ బండ్లు మొత్తం మళ్ళీ మలుపుకొని ఇటు రిటర్న్ వెళ్తున్నాయి. ఏం అర్థమవుతలే నాకు ఏందది అని. ఏమైందో మరే బండ్లు అయితే మలుపుకొని పోతుర్రు, అన్న అయితే మలుపుకొని రా అన్నాడు. నాకు తెలిసి వేరే రూట్లో నుంచి పోవాల్సింది డైవర్షన్ చూసుకోకుండా చక్కగా వచ్చినట్టు. ఒక బండి వెనకమ్మటి ఒకటి, ఒక బండి వెనకమ్మటి ఒకటి, అన్ని బండ్లు వచ్చినాయి. ఈ తప్పిదారు వచ్చినట్ట రైట్కు రోడ్డు ఉంది, ఆ రోడ్డు కాదు అని దుమ్ము అని ఈ రోడ్కి వచ్చారు. చూడు ఇది అంత ఇబ్బంది. ఇప్పుడు దిప్పులు ఎక్కువ గొర్రె పోయి చెర్ల పడితే అన్ని గుబి 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 దింపినాయి. ఇట పట్టుకోండి ఆయన మన బండి కూడా మలుపుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మనకు ఏం చెప్తలేరు, ఎందుకు మలుపుతారో ఎందుకు వచ్చిరో ఇటు అర్థమవుతలే. వేరే రూట్లో పోవాల్సింది ఈ రూట్లో వచ్చినట్టు. డైవర్షను చాలా చోట్ల డైవర్షన్లు అని ఉన్నాయి కదా, వేరే డైవర్షన్ పోక ఈ డైవర్షన్కి వచ్చినట్టు. ఇదేమో చక్కగా ఊళ్ళోపోతుంది. మనం పోవాల్సిందో వేరే రూట్ నుంచి పోవాలి, బైపాస్ నుంచి. తపనైపాయరో దేవుడా, హీరో దిగుతా ఉంది. తెలియదు బండి స్పెషల్ వేయాలి. రావుడు 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 చిక్కర చిక్కర అయ్యా పెళ్లి చేస్తానంటే కార్లు ఎక్కలేకపోతుంది. కటింగా కటింగ్ ఎక్కువ అదే అదే అదేనా డైవర్షన్ అంత మంచిగా ఉంది ఆడ బోర్డు, పెద్ద బోర్డు. నేనైతే అట్నే పోదును అన్నానులే, మనమే కరెక్ట్. మనం ముందర పోయినా అయిపో, మనం చక్కగా తీసుకోదు. మనం అనుకున్నదే అయింది. ఇటు వచ్చిర్రు వీళ్ళు, అటు పోవాల్సింది ఇటు వచ్చిర్రు. మంచి బోర్డు. నేనైతే ఎంత పిచ్చోని నేను, అరే డైవర్షన్ అటుంది అన్న ఇటు ఎందుకు పోతున్నాను కూడా అడగలే. నేనే తప్పు అనుకున్నా, నేనే కరెక్ట్. చెయ్యి ఎంత పని అయిపోయారా. ఫుల్ కట్ చేసిందే, మళ్ళీ వెనక పోనా, ఇంకా పోవాలా. నుంచి వచ్చేటప్పుడు చూస్తూనే ఉన్నా, ప్రతి ఒక్క చోట అదే బోర్డు ఉన్న కాడ మనం అటు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇటు పోతుర్రు అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్ వచ్చింది. पीछे हो जाओ, इसको हम बोलता है। जो नया रास्ता मालूम है तो बोलो। जाओ 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 చూస్తురుగా చీకట్లా. थोड़ा थोड़ा आ जाओ, बस बस हो गए. कौन गया सामने गाड़ी? हाँ ఈ బండే పోయింది ముందల. ఆయనకు తెలుసు అన్నట్టు ఆయన పోయిండు, ఆయన వెనకాల అందరు ఫాలో అయిపోయారు. నీకు తెలియకపోతే ఊకోనా వెనకాల ఊకోవాలి కానీ ఎందుకు అటు తీసుకుపోయారు అని ఆయన తిరుగుతూ ఉండే. ఆయన
ఏంది బాధ మనం నమ్మి అలా నమ్మి పోతుంది. మనం వచ్చినా కానీ ఇట్లనే పోదు. మనం ఏదో బోర్డు ఇటుంటే మనం అటు పోయినాం అనుకో, ఇప్పుడు మా లెక్క అవుతుంది పరిస్థితి. ఎవరు వచ్చినా సరే ఇలాంటి బోర్డు చూసుకోర్రి. ట్రాఫిక్ డైవర్షన్ అని చెప్పేసి ఇలాంటి బోర్డులు కంపల్సరీ, బోర్డులు ఉన్న దగ్గర నుంచే పోర్రి. అటు బాట ఉందిగా మీరు పోతా అని చెప్పేసి అటు పోయిర్రు అనుకో, ఇంకా మా లెక్క అటు పోయి మళ్ళీ తిప్పుకొని రావాలి ఆ గడ్డలలో ఎక్కి. చిన్న రోడ్ అది, చిన్న రోడ్డు వస్తుందిగా, చిన్న రోడ్ వస్తుంది అనుకున్నా, చిన్న రోడ్ అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నా. పనికున్న వారేస్తే అంత ఆగం పని అయిపోయా. ఏం చేస్తాం మరి, ఇక తప్పదు. ఇక ఒక్కోసారి అయితేనే ఉంటాయి ఇట్లాంటి కామన్. బండి తిప్పుకుంటానికి దారి లేకుండా ఊళ్ళో పోతే ఏం లే, చెప్పులు అనుకుని కొడతారు. ఎందుకు వచ్చిర్రా ఈ ఊళ్ళో కానీ. తెలిసిన ఆయన ముందర పోవాలి, తెలియని ఆయన బుర్ర ఎందుకు ఉరకాలి చెప్పు. మనం మొదటిసారి వస్తాయి, మనకు తెలిసిన చూడు ప్రతి ఒక్క చోట ఆ రెడ్ బోర్డులు అంత మంచిగా పెట్టిర్రు. ఇంత మంచి రోడ్డు పెట్టుకొని అక్కడెక్కడో తీసుకుపోయిందే, మనకు బాధ అవుతుంది. డీజిల్ అంతా అయిపోయాయి చెప్పలే. దోస్తులు వచ్చేసినాం జామ్ దగ్గరికి. ఇంకో ఈ నుంచి అక్కడెక్కడో ఉంది లైను, ఇంకా మామూలు లైన్ కాదు అది. ఇళ్ళ నుంచి జామ్లో ఇంకా బయట పడ్డాం అనుకో, ఇంకా మనకి కంటిన్యూ వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. మళ్ళీ ఒక గంట సేపు అట్లా అనుకున్నాం అనుకో, నైట్ బండ్లు వెళ్ళినాయి అనుకో, మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఇక भाई जरा मेरा ड्राइवर सोते, मेरा ड्राइवर सो जाएगा टाइम में उठाओ అని చెప్పు. ఇందిలా నేను చెప్పొద్దా పోయి అమ్మ మళ్ళీ ఆడికి పోయి ఒకటన్నావు అనుకో, లేని కథ పల్ల 2 వీక్తారు. వెళ్ళారింది ఇప్పుడే లేచినాం. నైట్ 12:30 అయింది. ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాం బండ్లు. ఇప్పటి వరకు ఒక్క బండి కూడా కదలే. అట్నుంచి వస్తున్నాయి బండ్లు, చిన్నగా గ్యాస్ బండ్లు. ఇలాంటి బండ్లకైతేనో అప్పుడు ఏముండదు, రప వచ్చేస్తూనే ఉంటాయి. నైట్ మనకి ఏం కనిపించలేదు చుట్టుపక్కల ప్రదేశం అంతా. అటు ఇటు ఎక్కడ చూసినా కానీ కొండలే. అంతా ఘాట్ రోడ్లలో ఉన్నాం. పోయేటప్పుడు మంచి లొకేషన్స్ ఉంటాయి, మనం మంచి లొకేషన్స్ కవర్ చేద్దాం. నైట్ చాలా లొకేషన్ మిస్ అయిపోయినాం చీకట్ల కాబట్టి. ఈ కొండ మించి అక్కడ పోయినాం ఊర్లకి రాంగు తెలవక. మళ్ళీ అటు పోయి మళ్ళీ మలుపుకొని వచ్చి ఈ రూట్లో వచ్చినాం. ఓకే, కొద్దిగా ఎప్పుడు బండ్లు కలితే ముందర పోయి అడిగేసి తెలిసి మధ్యాహ్నం అవుతావు సాయంత్రం అవుతావు. ఆయన బొమ్మ తక్కువ లైన్ లేదు. దోస్తులు చాయ్ తాగుతాను పోతున్నావు. ఏదన్నా వాళ్ళ దోస్తు కలిసిండు, ఇద్దరు సేమ్ హైట్ ఉన్నారు, సేమ్ క్యాప్లు, సేమ్ పర్సన్. నువ్వు కూడా ఒకప్పుడు అయితే కదా చంపేది దుకాణం ఆయనకు తెలుసు అంట. అదేనా పతకరికే జాగా తెలుసుకుందాం పోదాంలే అంటుండు. చాయ్ తాగుదాం అంటే ఇక్కడ ఏడా షాపులు జామ్ చూడు రే, బండ్లు మన బండి ఆడుంది. ఓ అక్కడ కిतना दूर तक है जाम 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 है जाम तो दूर है कितना दूर है 20 किलोमीटर है तो मतलब మేకలే 5 किलोमीटर आराम से మేకలే ఉంటే చెట్టే ఉంది కదా. కోళ్ళని లేచినాయి కొన్ని కోసి కొన్ని కోసిండు. ఆ కోళ్ళ బతుకున్న కోళ్ళ కంపల్ని వేసిండు. నాటుకోళ్ళు చిన్న పిల్లలు దుకాణాలు నుంచి ఇందాకున్నాయి. కోళ్ళు గీళ్ళు చికెన్ గీకను మటన్ అన్ని దొరుకుతున్నాయి. ఏ ముసలి గట్టానే మనకి. రాజా ఏమన్నాడు, ఏ రాజా నువ్వు షాపులో లేవని చూడు చక్కగా షాపులు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఇక్కడ. చేపలు గీపలు మా కోళ్ళు నాటుకోళ్ళు గిరిజా కోళ్ళు. దోస్తే పేరేం పేరాడు? దిల్దార్ అంట. అమ్మ దిల్దార్ इसका 100 का दे दो. खराब गली ఏ మంచిగా ఉన్నాయి. दूसरा दे दो जी. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా మంది లైక్ చేయట్లేదు వీడియోని. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.